నైస్. అండ్ మీ ఫిల్మ్స్లో అన్న విచ్ డిజర్వ్స్ మోర్ అని అనిపిస్తుంది ప్రతి సినిమాకి, రైట్ ఫ్రమ్ హలో నుంచి మిస్టర్ మజ్ను తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఐ మీన్ ఒక మగాడు ఎలా ఉండాలి ఆన్ పాయింట్ ఆఫ్ అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సోల్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, బికాస్ హలోలో ఎదురు చూసే ఒక సీన్ ఉంటాడు, చిన్ను కోసం ఎదురు చూసే సీన్. తర్వాత మిస్టర్ మజ్నులో చెప్తారు ఒక ఐ మీన్ ఫస్ట్ అంతా ఒక ఫ్లర్ట్ లా కనిపించిన తర్వాత రివీల్ అయిన తర్వాత క్యారెక్టర్ అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో దాన్ని బట్టి తెలుస్తుంది అబ్బాయి క్యారెక్టర్ అనేది. అండ్ తర్వాత ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సెకండ్ హాఫ్ లో హర్ష అయితే ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్. బట్ మీరు మీ పర్సనల్ లైఫ్ లో ఏ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది, హర్ష ఫస్ట్? యూ షుడ్ ఆస్క్ మై వైఫ్ దిస్. ఓకే, డెఫినెట్గా కలిసినప్పుడు యూ షుడ్ ఆస్క్ హర్. నా స్ట్రెంగ్త్ చెప్పుకోలేను, బట్ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ ఇమోట్ చేయను. సో మేబీ తన కోసం నేను ఐ ట్రై టు ఇమోట్ అ లిటిల్ బిట్ ఫర్ హర్. బట్ హౌ ఐ యామ్ ఇన్ అ రిలేషన్షిప్, ఐఎమ్ షై టు టాక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ దట్. మేబీ యూ షుడ్ ఆస్క్ మై వైఫ్. బీయింగ్ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా చెప్తున్నాను, చాలా మంది మాట నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, యూ డిజర్వ్ మోర్ అనే మాట ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. అండ్ ఐ థింక్ ఏంటంటే వన్ డే నేను చెప్పేది ఏంటంటే వన్ డే మీకు ఖచ్చితంగా సక్సెస్ స్టాక్ అయిపోతా ఉంది, పైప్లెట్ అవుట్లెట్ ఓపెన్ అవుతుంది, జెట్ స్పీడ్లో వస్తుంది. ఆ డే గురించి మీరు ఎలా ఎదురు చూస్తున్నారు? ఆ డే మీద మీ హోప్స్ ఏంటి? ఆ డే కోసమే పనిచేస్తాం బ్రదర్. ఆ డే వచ్చినా నాకు ఇంకో డే కోరికను, ఇంకొక రోజు నాకు నా ఎయిమ్లోకి వస్తుంది. ప్రాబబ్లీ ఐ వాంట్ మోర్ అని. ఈ సినిమాతో ఆ డే మీరు ఏదైతే అంటున్నారో ఆ ఇంజిన్ స్టార్ట్ అయింది అనుకో, యాక్సలరేటర్ నొక్కామనుకోండి, అదొక అడ్రినలిన్, అదొక అడిక్షన్ అయిపోవాలి. అది అవుతేనే మనం అనుకున్న స్థాయికి మనం రీచ్ అవ్వచ్చు, మన మీద పెట్టే ప్రేమ మనం తిరిగి ఇవ్వచ్చు. సో నథింగ్ షుడ్ స్టాప్ విత్ వన్ డే. I think every day for the next 25 years hopefully will be that day only. Nice. I wish that, Anna. Okay. Thank you